హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఒక మంచి ప్రసాదం రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదే అండి, తొలి ఏకాదశి నాడు అందరూ చేసుకునే పాలపిండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద గ్లాస్ అంత బియ్యంని తీసుకుందాం. 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. నేను పాలపిండిని బియ్యంతో చేస్తున్నానండి. కడిగిన బియ్యంని ఇలా పొడి క్లాత్ పైన మొత్తంగా పరుచుకుందాము. ఈ బియ్యం మొత్తం ఎక్కడా చెమ్మ లేకుండా పొడి పొడిలాడాలండి. చూసారా అండి, బియ్యం మొత్తం ఎక్కడా చెమ్మ లేకుండా బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని సన్నని సెగ మీద వేయించుకోవాలండి. మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ బియ్యం కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ మారేంత వరకు వేయించుకుంటూ ఉండండి. చూసారా అండి, నాకు ఇక్కడ బియ్యం అనేది లైట్గా రంగు మారాయి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. మనము ఈ బియ్యంని ఉప్మా రవ్వలాగా మిక్సీకి పట్టుకోవాలండి. మెత్తని పౌడర్ లేదా పలుకగా మాత్రం ఉండకూడదండి. ఉప్మా రవ్వలాగా రావాలి. అప్పుడే మనకి పాలపిండి అనేది చక్కగా తయారవుతుంది. మిక్సీకి పట్టుకునేటప్పుడు కూడా అండి 1-2 సార్లు పల్చిస్తూ తర్వాత మూత తీసి చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న మన బియ్యపు రవ్వని కూడా ఇలా మరోసారి సన్నని సెగపైన వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో 4 చిన్న యాలక్కాయలు నేను దంచి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను చిన్న టీ గ్లాస్ అంత బెల్లంని వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవడం వల్ల త్వరగా కలిసిపోతుంది. చూసారా అండి, ఎంత చక్కగా కలిసిపోయిందో రవ్వ బెల్లం అంతా కూడా. మెల్లగా కలుపుకుంటూ ఇక్కడ నేను వేడినీళ్ళని తీసుకున్నానండి. వేడినీళ్ళని మెల్లగా పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందామండి. చూసారా అండి, ఎక్కడ ఏమీ ఉండలు లేకుండా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి పక్కకు దింపుకుందామండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి తీసుకుందామండి. తడకా ప్యాన్లోకి ఒక పెద్ద స్పూన్ అంత నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత ముందు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేయించుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పాలపిండిలోకి వేసేసుకుందాము. పాలపిండి రెడీ అయిపోయిందండి. ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉండల్లాగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్టీగా బాగుంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.